మన శరీరం గురించి ప్రయత్నం చేస్తున్నాము. గతంలో మీకు పరీక్షించుకోవడానికి చెప్పడం జరిగింది. ఎవరి శరీరం ఎటువంటిదో ఎవరికి వారే తెలుసుకోవాలి. అలా ప్రయత్నం చేయండి. అయితే ఈరోజు ముఖ్యంగా చెప్పే విషయాలేంటంటే, మన దినచర్య అంటే ఉదయం ఎలా లేవాలి అనేది ఆరంభం చేసుకున్నాము. దినచర్య ఎలా ఉండాలి? రాత్రి చర్య ఎలా ఉండాలి? ఋతుచర్య ఎలా ఉండాలి? చాలా మందికి దినచర్య అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితి. ఎలా ఉంచుకోవాలనేది వేరే విషయం. దినచర్య ఒకటుంటుంది. ప్రతి వ్యక్తికి ఉంటుంది. దినచర్య అంటే ఒక టైమ్ టేబుల్ ఉంటుంది. అది స్కూల్లో పిల్లలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకే కాకుండా, కార్యాలయాలలో ఉద్యోగం చేసే వారికే కాకుండా, రైతుకు కూడా ఉంటుంది. రిక్షా తొక్కేవాడికి కూడా ఉంటుంది. అందరికీ ఉంటుంది. పిన్నలకు, పెద్దలకు, స్త్రీలైనా, పురుషులైనా అందరికి అవసరమే. దినచర్య బాగుంటేనే అన్నీ బాగుంటాయి. కాబట్టి అంటే ఎప్పుడు లేస్తున్నాము, ఎప్పుడు పడుకుంటున్నాము, ఎప్పుడు తింటున్నాము, ఎప్పుడు ఏం చేస్తున్నాము అనేది ఒకటుంటుంది. మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మన శరీరంలో ఒక గడియారం ఉంటుంది. నిద్రొచ్చే సమయం ఉంటుంది. మేలుకునే సమయం ఉంటుంది. ఆకలి వేసే సమయం ఉంటుంది. ఆలోచనలొచ్చే సమయం ఉంటుంది. నిర్ణయాలు చేసే సమయం ఉంటుంది. రకరకాల సమయాలున్నాయి. మనం గమనిస్తే యోగ సాధన చేస్తే ఎన్నో విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ఈరోజు మనం దినచర్యలో భాగంగా మళ్ళొకసారి ఉదయం ఎలా లేవాలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. ఉదయం లే ఉదయం లేచేటప్పుడు ఒకసారి గుర్తు చేసుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు ఎలా పడుకున్నానని జెప్పేసి. అంటే ఏ గదిలో పడుకున్నాను ముందుగా. మనం దిగకంటే ముందే, పడుకున్నప్పుడు లేచి కూర్చునకంటే ముందే శరీరంలో మెలకువొస్తుంది. జాగరణ జరుగుతుంది. జాగ్రత్తావస్థ. శరీరంలో అంటే ఆత్మ యొక్క అంటే ఆత్మ ఇంద్రియాలను తట్టి లేపి శరీరాన్ని కూడా లేపుతుంది. ఆత్మనే శరీరాన్ని నడిపిస్తుంది కాబట్టి, అప్పుడు ఏమనుకోవాలి? ముందు వెంటనే మెలకువ రాగానే లేచి కూర్చోవడమో, లేదా బయటకి వెళ్ళిపోవడం గాకుండా, ఉదయం లేవగానే అంటే లేవకంటే ముందే మనకు మెలకువ వచ్చేటప్పుడే ఆ క్రమంలోనే ఏమనుకోవాలంటే, ఒకసారి గుర్తు చేసుకోవాలి. రాత్రి ఎక్కడ పడుకున్నాను? ఒకసారి గది మారిపోవచ్చు, లేదా ఊరు మారొచ్చు, లేదా మన పడుకునే స్థలం మారొచ్చు. ఎప్పటిలాగే అదే గది అనుకోని, అదే డోర్ అనుకోని మనం అటువైపు డోర్ ఉందనుకొని పోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఒకసారి గుర్తు చేసుకోవాలి. నేను పడుకున్నప్పుడు నా పడక ఎలా ఉంది? డోర్ ఎటు ఉంది? ఏ గదిలో పడుకున్నాను? అది ఏ ఊరు? తర్వాత ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే, లేచేటప్పుడు కూడా భగవంతుని యొక్క ధ్యానం చేస్తూ లేవాలి. హే పరపిత పరమాత్మ, హే సృష్టికర్త, హే మాత, హే పిత. నీ కృప వలన, నీ అనుగ్రహం వలన నేను రాత్రి పడుకొని ఉదయం లేచినాను. ఎందుకంటే పడుకున్నప్పుడు రాత్రిలో ఎవరు ఎవరిని రక్షించరు. అప్పుడే పుట్టిన బిడ్డను కూడా తల్లి రాత్రి పడుకుంటే నిద్రపోతుంది. ఆ బిడ్డ పక్కలో ఉంటుంది ఒడిలో. ఆ పక్కలో ఉన్నప్పుడు కూడా ఆ బిడ్డను రక్షించదు తల్లి. అంటే రాత్రిలో పడుకున్నప్పుడు ఎవరు ఎవరిని రక్షించజాలరు. మనల్ని రక్షించిందెవరు? పరమపిత పరమాత్మ కాబట్టి, ఆ పరమిత పరమాత్మకు ధన్యవాదాలు అర్పిస్తూ ఒకసారి గుర్తు చేసుకోవాలి. తర్వాత ఇక న శరీరం యొక్క స్థితి గమనించాలి. కాళ్ళు, చేతులు, శరీరాన్ని కొద్దిగా కదిలించాలి. కదిలిస్తే తెలుస్తుంది. ఎక్కడైనా పట్టుకుంటుందా? పట్టుకున్న సమస్యలున్నాయా? తిమ్మిర్లున్నాయా? నొప్పులున్నాయా? పొట్టలో ఎలా ఉంది? శరీరంలో ఎక్కడ ఏ సమస్య ఉంది? ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి. జస్ట్ చెక్ చేసుకొని మనం శరీరం సరిగానే ఉంది. పర్వాలేదు.
తర్వాత మళ్ళీ ఒకసారి మన యొక్క నిద్రను గమనించాలి. నేను హాయిగా పడుకున్నానా? నిద్రలో ఏమైనా సమస్యలొచ్చినాయా? కలలొచ్చినాయా? ఆ నిద్ర ఎలా ఉంది? అది తమో గుణానికి సంబంధించిన నిద్రనా? అంటే ముద్దు నిద్ర ఎటువంటి స్పృహ లేకుండా పడుకున్నానా? తమో గుణం యొక్క ప్రభావంతో నిద్రపోతే దాని యొక్క ప్రభావం వేరుంటుంది. లక్షణాలు. ఏదో పోగొట్టుకున్నట్టు అన్ని నొప్పులు అంటే బాధతోని లేస్తామన్నమాట. రజోగుణం అంటే చంచలంగా ఉంటుంది. అశాంతి ఉంటుంది. మనసంతా వికలంగా ఉంటుంది. అదే సత్వగుణంతో ఉన్నటువంటి నిద్ర అయితే, సాత్విక నిద్ర అయితే ప్రశాంతంగా ఉంటుంది. హాయిగా ఉంటుంది. ఉల్లాసంగా నవ్వుకుంటూ లేస్తాం. ఈ స్థితిని గమనించాలి. తర్వాత ఇప్పుడు శరీరమైంది, మనసయింది. శరీరాన్ని, మనసుని గమనించిన తర్వాత ఇక ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈరోజు నేను చేసే పనులేమిటి? అంటే భగవంతుని గుర్తు చేసుకున్నాము. శరీరాన్ని, మనసును గమనించినాము. తర్వాత ఆ పనులు కూడా గుర్తు చేసుకోవాలి కొద్దిసేపు. అది వీలైతే పడక పైన అదే పడక పైన కూర్చొని గుర్తు చేసుకునే ప్రయత్నం చేయాలి. నేను చేసే పనులేమిటి? ముఖ్యమైన పనులేమిటి? అత్యవసరమైన పనులేమిటని గుర్తు చేసుకోవాలి. మనసులో అనుకోవాలి. అనుకున్న తర్వాత మనం పడక దిగిన తర్వాత మనం ముందు లేస్తామనుకోండి ఉదాహరణకు. మనం ముందు లేస్తే ఇంక పడుకునే వాళ్ళుంటారు. పిల్లలు గాని, వృద్ధులు గాని, ఎవరైనా పేషెంట్లు, రోగులుంటే వాళ్ళు గాని, అతిథులు గాని, లేదా మహాత్ములు ఎవరైనా ఉంటారు. ఎటువంటి అల్లరి చేయకుండా, చప్పుడు చేయకుండా, విఘ్నం జరగకుండా వారు నిద్రపోతున్నప్పుడు వారికి విఘ్నం జరగకుండా చూడాలి. అంటే ఇటు శబ్దాలు మన కాలి శబ్దం కూడా అంటే ఒక పిల్లిలాగా, ఒక దొంగలాగా ఈ మన అడుగులను చాలా శబ్దం రాకుండా ప్రయత్నం చేయాలి. చాలా జాగ్రత్తగా, మెల్లిగా, నెమ్మదిగా అడుగు వేస్తూ గది తీసేటప్పుడు కూడా ఆ గొల్లెం చప్పుడు కాకుండా చూసుకోవాలి. కొందరు లేవగానే ఆ కాలు భూకంపాల్లాగా వస్తాయి వాళ్ళు నడుస్తుంటే. గదంతా దద్దరిల్లిపోతుంది. భూమి కంపిస్తుంది. అటువంటి నడక నడుస్తారు కొందరు. అప్పుడు పిల్లలు గాని ఎవరైనా ఉంటే భయపడతారు కూడా. కొందరు లేచి కూర్చుంటారు. నిద్రాభంగం అవుతుంది. అది చాలా పాపం. అన్యాయం అవుతుందది. ఏ శబ్దం చేయకుండా ప్రయత్నం చేయాలి. మన కాళ్ళకేమైనా తగలొచ్చు, శబ్దం రావచ్చు. అది కూడా గమనించాలి. మన ముందర ఏమైనా శబ్దాలు ఏమైనా ఉన్నాయా? వస్తువులున్నాయా? ఏవైనా ఈ చప్పుడొచ్చే వస్తువులు కూడా ఉంటాయి ఒక్కోసారి. మనం గమనించము. గ్లాస్ పెట్టుకుంటాం ముందర ఒక్కోసారి. ఇంకా ఏదైనా వస్తువులు పెట్టుకుంటాం. వాటర్ బాటిల్ పెట్టుకుంటాం. ఇవన్నీ గమనించాలన్నమాట. చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి ఉదయం పూట. అంటే ఎంత జాగ్రత్త అంటే ఒక ధ్యాన స్థితిలో ఉండాలి. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది జరగకుండా, ఎటువంటి బాధ కలగకుండా ప్రయత్నం చేస్తూ గదిలో గొల్లెం మెల్లగా తీసి మనం బాత్రూమ్ వెళ్తుంటాం. వాష్‌రూమ్ అంటాం. శౌచం గాని లేదా లఘుశంక. లఘుశంక అంటే మూత్ర విసర్జన. ఉదయం లేవగానే సామాన్యంగా మూత్ర విసర్జన చేసుకోవడం అనేది మంచి అలవాటు. కొందరు అలాగే పడుకుంటారు, అలాగే మాట్లాడుతుంటారు. అదే బెడ్ పైన బెడ్ కాఫీ అని, బెడ్ టీ అని రకరకాల పేర్లతో అలాగే ఉండిపోతారు. అక్కడే లేవకముందే లఘుశంక ఉండదు, ముఖశుద్ధి ఉండదు, ఏముండదు. అలాగే టిఫిన్‌లు కూడా చేసేస్తారు. ఇది చాలా తప్పుడు అలవాటన్నమాట. కాబట్టి లఘుశంక మూత్ర విసర్జన చేసుకుంటే చాలా రకాల రోగాలు పోతాయి. ఎన్నో సమస్యలు పోతాయి. మూత్ర విసర్జన చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నిజానికి కూర్చొని మూత్ర విసర్జన చేయాలి. నిలబడి అది పురుషులైనా, స్త్రీలైనా ఎవరైనా. గర్భిణీ స్త్రీ అంటే వేరనుకోండి. కానీ ముఖ్యంగా పురుషులు, స్త్రీలు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూర్చొనే మూత్ర విసర్జన చేయడం మంచిది. దానివల్ల చాలా లాభాలున్నాయి. ఎందుకంటే మూత్ర సంచిలో ఉన్నటువంటి ఆహ్, చెడు పదార్థం, మలిన పదార్థం ఏదైతే ఉందో అంతా బయటకొచ్చేస్తుంది. మూత్రం అంతా బయటకొచ్చేస్తుంది. ఒక లాభం. తర్వాత ఈ నిలబడి మూత్రం చేయడం వల్ల ఎన్నో సమస్యలు. ఆ మూత్రం చిల్లే అవకాశం ఉంది. తర్వాత ఆ మూత్రాశయంలో ఆ సంచిలో ఉన్నటువంటి మూత్ర సంచిలో ఉన్నటువంటి మూత్రం మొత్తం బయటకు రాదు. దానివల్ల రోగాలొస్తాయి. అవి మలిన పదార్థాలు కాబట్టి రోగాలొస్తాయి. ఆ విధంగా
మూత్ర విసర్జన చేసే పద్ధతులు కూడా ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. సూర్యునికెదురుగా గాని, ఆవులకెదురుగా, పెద్దవాళ్ళకెదురుగా, మహాత్ములకెదురుగా సిగ్గు లేకుండా మూత్ర విసర్జన చేయకూడదు అనేది. బహిరంగంగా, బహాటంగా వెకిలి చేష్టలు చేస్తూ మూత్ర విసర్జన మూత్ర విసర్జన కూడా ధ్యాన స్థితిలో చేయాలి. మూత్రం బయటకు పోతుంటే మనకు తెలియాలి. మొత్తం తెలుస్తుండాలి. మూత్రం బయటకు పోతుంది. మనకు మొత్తం అర్థం కావాలి. అంటే బయటకెళ్ళి పూర్తి వెళ్ళిపోయింది లేదా మిగిలింది. వీలైతే కళ్ళు మూసుకొని, కూర్చొని కళ్ళు మూసుకొని మూత్ర విసర్జన చేయాలి. మన సంస్కృతంలో లఘుశంక అంటాం. లఘుశంక అనేది మంచి పదము. కాబట్టి ఈ లఘుశంక అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. ఇది ముఖ్యమైనటువంటి ఒక అంటే విసర్జన విధానం అన్నమాట. ఇక మీకు తెలుసు ముస్లిమ్స్ అయితే, తుర్క వాళ్ళైతే మూత్ర విసర్జన అయిన తర్వాత మట్టి ముద్దలు గాని, లేకపోతే ఇటుక ముక్కలతో వారు ఆ మూత్రం యొక్క ఒక్క బిందువు కూడా, ఒక చుక్క కూడా వాళ్ళ బట్టల పైన పడకుండా, తగలకుండా చూసుకుంటారు. అయితే మనం ఏంటి అంటే వారు ఎందుకు చేస్తారంటే, అది అరబ్ దేశాల్లో నీళ్లుండవు కాబట్టి దానికి బదులుగా ఆ మూత్రం యొక్క మలిన పదార్థం యొక్క ఆహ్, దాని యొక్క ప్రభావం ఉండకుండా చూసుకోవడానికి ఇటుక ముక్కలు గాని వాటిని శుద్ధి చేసుకుంటారు. మనకు నీళ్లు ఉన్నాయి కాబట్టి నీటితో శుద్ధి చేసుకోవడం అవసరం. మూత్రం గాని నీటితో శుద్ధి చేసుకోవాలి. మూత్ర విసర్జన అయిన తర్వాత తప్పకుండా ప్రతిసారి కూడా మూత్ర విసర్జన అయిన తర్వాత ప్రతిసారి మూత్రాంగాన్ని తప్పకుండా శుద్ధి చేసుకోవాలి. ఇది. ఇక ఒక రహస్యం చెప్తాను. బ్రహ్మచర్యం పాటించేవారు వీర్యరక్షణ చేసుకోవాలనుకునే వారికి ఒక ఉపాయం, ఒక చిట్కా. ఒక రహస్యం ఏంటంటే మూత్ర విసర్జన అయిన తర్వాత లేదా స్నానం చేసేటప్పుడు చల్లని నీటితో ఆ మూత్రంగం పైన ధారగా నీళ్లు పోయాలి. దానివల్ల బ్రహ్మచర్యం కాపాడబడుతుంది. ఇదొక రహస్యం. ప్రయత్నం చేసి చూడండి. దీనివల్ల చాలా లాభాలు జరుగుతాయి. అంటే చల్లని నీళ్లుండాలి. మరెక్కువ చల్లని అవసరం లేదు. మామూలుగా చల్లని నీళ్లుంటే చాలు. మూత్రంగం పైన నీటితో శుద్ధి చేసుకోవాలి. వీలైతే ధారగా పోయడం మంచిది. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి వేడంతా వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న నరాలు కూడా ప్రభావితం అవుతాయి. యాక్టివేట్ అవుతాయి. చాలా లాభం జరుగుతుందన్నమాట. ఇది మూత్ర విసర్జన యొక్క విషయం. నిజానికి ఒక వెళ్ళిపోతాం. నేను లోతుగా వెళితే మనకు సమయం సరిపోదు కాబట్టి, ఇక్కడ ఈ మూత్ర విసర్జన, ఈ లఘుశంక విధానాన్ని ఇక్కడ ఆపేద్దాం. మూత్ర విసర్జన వల్ల ఎన్నో లాభాలున్నాయని చెప్పడం జరిగింది. ఎన్ని లాభాలంటే ఇక మూత్ర సంబంధించిన సమస్యలుండవు. ఇన్ఫెక్షన్ సమస్యలుండవు. తర్వాత దాని వలన ఈ కిడ్నీల సమస్యలు కూడా ఉండవు. ఎవరికైతే మూత్రం ఈ సమస్య ఉండదో వారి కిడ్నీ సమస్యలు కూడా చాలా మటుకు ఉండవు. ఎందుకంటున్నానంటే ఎవరైతే మూత్రం ఆపుకుంటారో ఎన్నో రోగాలొస్తాయి. మన మూత్రం చేసేటప్పుడు అది వాసన గాని, పచ్చగా గాని, ఎరుపు గాని, నలుపు గాని రంగులో ఉండకూడదు. మూత్రం మరి చిక్కగా ఉండకూడదు. చిక్కగా ఉందంటే అది కూడా సమస్య ఉన్నట్టే, రోగం ఉన్నట్టే. లేదా ఆక్కుంటొస్తుంది. కొద్దిగా వస్తుంది. మూత్రాంగంలో మంటొస్తుంది. అది కూడా సమస్యే. దాన్ని మూత్ర కృచ్ఛ్రం అంటారు. అదొక రోగం అన్నమాట. మూత్రం చేసేటప్పుడు మంటొస్తే కూడా తప్పే. అదొక రోగమే. అంటే మూత్రం చేసేటప్పుడు మంటొచ్చిందంటే లేదా నొప్పొచ్చిందంటే మనం సరిగ్గా నీళ్లు అంటే నీటి యొక్క విధానం, మనం నీళ్లు తాగే పద్ధతి గాని, నీటి యాజమాన్యం, వాటర్ మెయింటెనెన్స్ అన్నమాట. ఈ వాటర్ సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు మనం. ఈ వాటర్ మేనేజ్‌మెంట్ అనేది తప్పు చేస్తున్నాం. అంటే వాటర్ ఎలా తాగాలి? నీరు ఎలా తాగాలి? ఎంత తాగాలి? ఎప్పుడు తాగాలి? అని చెప్పి తెలీదన్నమాట మనకు. మూత్రం చేస్తే మామూలు నీళ్ళు ఎలా ఉంటే అలాగ రావాలి. ఏ వాసన ఉండకూడదు. ఏ రంగు ఉండకూడదు. ఇది పరీక్షలన్నమాట. మన మూత్రాన్ని మనమే పరీక్ష చేసుకోవచ్చు. మన శరీరం యొక్క ఆరోగ్య స్థితి ఎలా ఉందని చెప్పేసి మూత్రం ద్వారా కూడా ఎన్నో సమస్యలు తెలుస్తాయి మనకు. ఎన్నో రోగాలు, ఎన్నో బాధల యొక్క మన శరీరం యొక్క స్థితి యొక్క అంత అద్దంలాగా చూపిస్తుంది మూత్రం. అలాగే మలం కూడా. అంటే మలం గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ మూత్రం గురించి కొంత చెప్పడం జరిగింది. మూత్ర విసర్జన చేసి వచ్చిన తర్వాత మూత్రాన్ని కడుక్కుంటున్నాము. తర్వాత వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఈ కాళ్ళు కడుక్కోవాలి.
ఒకసారి ఆ మూత్రం చుక్కలు పడే అవకాశం ఉంది కాబట్టి కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు మోకాళ్ళ వరకు కడగాలండి. బాగా గుర్తుంచుకోండి. కాళ్ళు కడిగేటప్పుడు కేవలం పాదాల మీద ఊరికే నీళ్ళు పోసుకుంటాం కాదు. పాదాల వెనక వెనక వైపు తడవాలి. పాదాలు, వేళ్ళు, మడమలు, పిక్కల వరకు, మోకాళ్ళ వరకు కడుక్కోవడం అనేది మంచి పద్ధతి. ఎందుకు కడుక్కోవాలని తర్వాత చెప్తాను. మోకాళ్ళ వరకు కడుక్కుంటే ఏమి లాభం అనేది తర్వాత చెప్తాను. కాళ్ళు కడుక్కుంటాము. తర్వాత నోరు కూడా శుద్ధి చేసుకోవాలి. ప్రతిసారి ఎప్పుడు ఆయన మూత్ర విసర్జన చేసినామంటే నోరు తప్పకుండా కడుక్కోవాలి. ఇంకొకటి మూత్ర విసర్జన చేసేటప్పుడు నోరు తెరిచి మాట్లాడుకుంటూ నోట్లో బ్రష్ వేసుకొని కూడా కొందరు మూత్రం చేస్తారు. నోట్లో బ్రష్ ఉంటుంది. బ్రష్ వేసుకుంటుంటారు. మాట్లాడుతుంటారు. ఫోన్‌లో మాట్లాడుతుంటారు. ఇక కొందరైతే ఇంకా విడ్డూరం. ఏదైనా వస్తువులు తినుకుంటూ కూడా మూత్రం చేస్తుంటారు. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో ఒక దిక్కు మల విసర్జన చేస్తుంటారు. దొడ్డికి వెళ్తుంటారు. తింటుంటారు. పేపర్ చదువుతుంటారు. పుస్తకాలు చదువుతుంటారు. ఫోన్‌లో మాట్లాడుతుంటారు. రకరకాలు చేస్తుంటారు. ఇవన్నీ కూడా తప్పుడు విధానాలు. కాబట్టి ఇటువంటి విషయాలు మనము గమనిస్తుండాలి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. మూత్ర విసర్జన చేసేటప్పుడు మాట్లాడకూడదు. నోరు మూసుకొని ఉండడం మంచిది. నోరు తెరవకుండా ఉండడం. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఈ సూక్ష్మ క్రిములు ఉండే అవకాశం ఉంది. అపాయకారక క్రిములు ఉండే అవకాశం కాబట్టి నోరు మూసుకొని ఉండాలి. తర్వాత వచ్చిన తర్వాత నోరు కడుక్కోవాలి. నోరు శుద్ధి చేసుకోవాలి. ఉమ్మేసేయాలి. 3 సార్లు కనీసం పుక్కిలించి ఉమ్మేసేయాలి. తర్వాత కళ్ళు కడుక్కోవాలి. కళ్ళు కడుక్కోవడప్పుడు అంటే మనం కళ్ళు కడుక్కునే పద్ధతి కూడా మనకు తెలియదు. నోరు కడిగేసుకున్న తర్వాత నోట్లో కొన్ని చల్లని నీళ్లు అంటే మామూలు చల్లని నీళ్లు నోట్లో ఉంచుకొని పుక్కిట పట్టుకొని కళ్ళని పట్టుకోవాలి. కళ్ళ మధ్యలో బురుకుటి పైన అంటే మనము తిలకం ఎక్కడ పెట్టుకుంటామో బొట్టు పెట్టుకునే ఆహ్, ఆ ప్లేస్‌లో ఆ పాయింట్ అక్కడ కొద్దిగా కింద వైపు నీళ్లు చల్లితే 2 కళ్ళలో పడతాయి. చుక్కలు చుక్కలు పడతాయి. 2 కళ్ళు శుద్ధి అయితాయన్నమాట. ఎవరైతే నోట్లో చల్లనీళ్ళు పోసుకొని పుక్కిట పట్టి కళ్ళు కడుక్కుంటారో అంటే కళ్ళు కనీసము నోట్లో పుక్కిట పట్టుకొని కళ్ళ పైన మామూలుగా కళ్ళలో నీళ్లు చిల్లి ఆ కళ్ళలో ఉన్నటువంటి ఆ వేడిని తీసేస్తుంది. మలిన పదార్థం ఏమనంటే శుద్ధి చేస్తాయి ఆ చల్లని నీళ్లు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఎవరికైనా దగ్గర గాని సమస్యలుంటే హర్షదృష్టి అంటాం, దీర్ఘదృష్టి అంటాం. అటువంటి సమస్యలుంటే కూడా పోతాయి. ఇవి నా అనుభవం చెప్తున్నాను. ఈ కళ్ళ గురించినయితే నా అనుభవం ఇది. ఏ మందులు వాడను, ఏది వాడను. అసలు ఐ డ్రాప్స్ కూడా అవసరం లేదు. ఎవరైతే ఈ చల్లని నీళ్ళు వాడతారో. ఆ విధంగా ప్రయత్నం చేసి చూడండి. ఈ కళ్ళు కడుక్కోవడం రోజుకు కనీసం 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు చేయొచ్చు. వారికి కళ్ళకు సంబంధించిన సమస్యలు రావు. మీరొక 3 రోజులు చేసి చూడండి. కంటి చూపు ఎంత పెరుగుతుందో చూసుకోండి. కొందరికి మసక అంటే తక్కువ వెలుతురున్నప్పుడు మనం చదవలేకపోతాం. వాళ్ళు ఈ ప్రయోగం చేసి చూడండి. అద్దాలు లేకుండా చదవగలుగుతారు. 3 రోజుల్లోనే మంచి రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా కళ్ళు కడుక్కుంటాము. అంటే మూత్రం చేసిన తర్వాత ఏం చేయాలో దినచర్యలో చెప్పడం జరిగింది. కళ్ళు కడుక్కున్న తర్వాత ఇక నీళ్లు వేడి చేసి పెట్టుకొని గోరువెచ్చని నీళ్ళు తాగాలి. కొద్దిగా వేడి నీళ్ళు. ఆ వేడి నీళ్ళు ఎంత తాగాలి అంటే ఎవరి శక్తిని బట్టి వారంటే ఎవరికి ఎంత అనుకూలమైతే అంత తాగాలి. కనీసం ఒక గ్లాసు, 2 గ్లాసులు, 3 గ్లాసులు. అలవాటు ఉంటే ఒక లీటర్ వరకు తాగొచ్చు. 2 లీటర్లు కూడా తాగొచ్చు. అది వ్యక్తిని బట్టి, సమయాన్ని బట్టి, కాలాన్ని బట్టి. ఎండాకాలం అయితే వేరుంటుంది. చలికాలం వేరుంటుంది. వర్షాకాలం వేరుంటుంది. వ్యక్తి యొక్క వయస్సును బట్టి కూడా వేరుంటుంది. కాబట్టి ఎవరికి వారే నిర్ణయం చేసుకోవాలి. ఆ విధంగా నీళ్లు తాగడం వల్ల ఎన్నో రోగాలు నీళ్ళ గురించి మీకు ఇది రోజు పెట్టే ప్రయత్నం చేస్తాను. నీళ్ళ వల్ల ఎన్ని రోగాలు పోతాయో, ఎన్ని రకాలుగా నీళ్ళని వాడుకోవచ్చనేది పెద్ద లిస్ట్ రాసి పెట్టడం జరిగింది జీవన కళలో. సుమారు ఒక 100 ఉపాయాలున్నాయి దానికి. వాటర్‌ను 100 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. నేను కొన్ని రాయడం జరిగింది. కొద్దిగా లిస్ట్ మీకు పంపిస్తాను. చూదురు గాని. ఈ విధంగా నీళ్లు తాగిన తర్వాత కొద్దిగా నడవాలి. 2, 3 ఆసనాలు చేసుకోవాలి వీలైతే. చిన్న చిన్న ఆసనాలు. అంటే పొట్ట తిప్పడం గాని, ఈ కాళ్ళు చేతులు తిప్పడం గాని, కూర్చొని లేవడం అటు చేసుకుంటే, ఈ పేగుల్లో నీళ్లు పోయి కదలిక వచ్చి పేగుల్లో మల విసర్జన సునాయాసంగా జరుగుతుంది. అంటే అంటే సరళ విరేచనం అవుతుందన్నమాట. సరళ విరేచనం కావడానికి మంచి ఉపాయం వేడి నీళ్ళు తాగడమే. వీలైతే కొద్దిగా దాంట్లో లవణం వేసుకోవచ్చు. మామూలు సాల్ట్ ఏసుకోవచ్చు. సాయంత్రం లవణం అయితే ఇంకా మంచిది. ఈ విధంగా నీళ్లు తాగి వీలైతే బాగా నీళ్ళు తాగితే ఇంకా మంచిది. బాగా నీళ్ళు తాగితే గొంతు వరకు తాగేస్తే వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది. సహజంగా వాంతి వస్తే మంచిది. తీసేయాలి. ఆ నీరు తీసేస్తే లోపలున్నటువంటి వికారాలన్నీ పోతాయి. ఈ పిత్తం లాంటి సమస్యలు గాని, తర్వాత ఈ గ్యాస్ ట్రబుల్స్ అటువంటివి గాని, అజీర్ణమైన సమస్యలు, మలబద్ధకం సమస్యలు కూడా పోతాయి. అంటే పేగులు శుద్ధవుతాయి.
ఇటు ఈ పొట్ట ఉదరం నుంచి పైన కూడా శుద్ధి జరుగుతుంది. అంటే అప్పుడు ఈ ముక్కులో నుంచి కూడా నీళ్ళొస్తాయి. మనం వాంతి చేసినప్పుడు ముక్కు, కళ్ళు, నోరు, గొంతు ఇవన్నీ కూడా శుద్ధమైపోతాయి. ఈ విధంగా నీరు తాగి మనం అటు ఇటు తిరిగిన తర్వాత విరేచనం మంచి సరళ విరేచనం వస్తుంది. ఎప్పుడైతే మల విసర్జన, మూత్ర విసర్జన బాగుంటుందో ఇక అన్ని పనులు సవ్యంగా ఉంటాయి. అసలు 90% రోగాలకు పరిష్కారం ఇదే. నివారణ ఇదే. మంచి ఉపాయం మూత్ర విసర్జన, మల విసర్జన. ఈరోజు ఇక్కడ ఆపేద్దాం. ఓం శం అందరికీ అభినందనాలు. ఓం. ఓం. మీకు ఈరోజు మూలిక ఇది కానుగ గురించి చెప్పాలనుకున్నాను. కానుగ గురించి నా వీడియో స్టార్ట్ కావడం లేదు. వీడియో స్టార్ట్ చేయండి హోస్ట్ గారు. ఇదండి కానుగ గురించి చెప్పాలనుకున్నాను. కానుగ చూస్తున్నారు మీ దీంట్లో. ఇది కానుగ. కొందరు దీన్ని గానుగ చెట్టు అంటారు, కానుగ అంటారు, హిందీలో కరంజి అంటారు. ఇది చాలా మందికి తెలుసు, కొందరు తెలియకపోవచ్చు. ఇది మన పళ్ళ పుల్ల దంత దహనం గురించి, పళ్ళు తోముకోవడానికి నాకు తెలిసిన విషయం చెప్తున్నాను. నా అనుభవం చాలా ఉత్తమమైనటువంటి పళ్ళ కర్ర ఇది. పళ్ళ పుల్ల దంత దహనానికి పనికొస్తుంది. ముఖ్యంగా అందరూ దంత దహనం గురించి అనుకుంటారు. అద్భుతమైనటువంటి చెట్టు ఇది. దీని యొక్క ఆకులు గాని, దీని కాయల్లో గింజలుంటాయి, గింజల నూనె గాని, దీని వేరు గాని, ఈ చెట్టు యొక్క రహస్యం చాలా ఉంది నిజానికి. ఎంత ఉందంటే మీకు తెలిసి ఉంటుంది చాలా మందికి. ఒకప్పుడు కొందరు ఈ కానుగ గింజల నూనెతో విద్యుత్తు తయారు చేయడం జరిగింది. అంత గొప్పదనమాట. మీకు కావాలంటే ఎప్పుడైనా మీకు దొరికితే అందుబాటులో ఉంటే ఈ కానుగ పుల్లను నోట పెట్టుకొని నమిలి చూడండి. ఘాటు ఘాటు ఉంటుంది, చేదు చేదు ఉంటుంది, కారం కారం ఉంటుంది, నోరంతా శుద్ధి అయిపోతుంది.